అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పబోతుందన్నమాట. సో, ఈ యొక్క రైతు బంధు పథకం సంబంధించి నిధులనేవైతే ఎవరికైతే జమ కాలేదో వారికి జమ చేయడానికైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుందండి. అయితే ఈ యొక్క నిధులు ఎప్పుడు జమ చేయబోతుందో ప్రతీదీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులకు సంబంధించి విడుదల చేసేందుకైతే సిద్ధమవుతుందండి. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధుల విడుదలకు సంబంధించి మనకి ఏంటంటే తొలి విడత కింద రూ. 6,000 అనేవైతే విడుదల చేయడం అయితే జరిగింది కదా! మనకి జనవరి 26వ తేదీన ఈ పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి. ఈ యొక్క తొలి విడతకు సంబంధించి ఆల్రెడీ మనకి రూ. 6,000 అనేవైతే విడుదల చేశారు. ప్రస్తుతం ఈ యొక్క 6,000 సంబంధించి మనకి బకాయి చెల్లింపులకు సంబంధించి చూసుకుంటే రూ. 9,00,00,000 అనేవి నిధులు కేటాయిస్తే అందులో రూ. 4,000 అనేవైతే పైగా మనకి నిధులనేవైతే జమ అయ్యాయండి. మిగతా రూ. 5,000 వరకు కూడా నిధులనేవి జమ కావాల్సి ఉంటుందన్నమాట. ఈ యొక్క 6,000 సంబంధించి చూసుకున్నట్లయితే 2-4 ఎకరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వారికైతే జమ అయినట్లుగా తెలుస్తుందండి. మిగిలిన వారికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అయితే జమ చేసే అవకాశం ఉందన్నమాట. దీనికి సంబంధించి మనకి రేపు ఎల్లుండి అప్డేట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు దీనిపై ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.